మూడు వైపులా ఎత్తైన కొండలు, మధ్యలో విశాలమైన భూములు. కొండల మధ్య ఆనకట్ట నిర్మించుకుంటే చాలు వరద నీటిని ఒడిసిపట్టవచ్చు. వేల ఎకరాలను సాగు భూములుగా మార్చవచ్చు. సహజ సిద్ధంగా ఇన్ని అనుకూలతలు ఉన్నా ఇక్కడ రిజర్వాయర్ నిర్మాణం 3.5 దశాబ్దాలుగా ముందుకు సాగటం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం జంపరకోట సమీపంలోని ఎత్తైన కొండల మధ్య రిజర్వాయర్ నిర్మించాలని దాదాపు 36 ఏళ్ల క్రితం కార్యాచరణ ప్రారంభించారు. జంపరకోట, సింగపురం, డోలమేడ, లక్ష్మీపురం పంచాయతీల పరిధిలోని 12 గ్రామాలకు సాగునీరు అందించేలా జంపరకోట వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి అంకురార్పణ చేశారు. వృధాగా పోతున్న పెద్దగెడ్డ నీటికి అడ్డుకట్ట వేసి ఒడిసిపట్టారని నిర్ణయించారు. అప్పట్లో 2,25,00,000 రూపాయల అంచనాతో పనులు చేపట్టారు. జలాశయం నిర్మాణం కోసం జంపరకోట గిరిజన గ్రామాన్ని ఖాళీ చేయించారు. అప్పట్నుంచి నత్తనడకన సాగిన పనులు భూ నిర్వాసితులకు పరిహారం విషయంలో అభ్యంతరాల కారణంగా 2010లో పూర్తిగా నిలిచిపోయాయి. జంపరకోట జలాశయం పనులు 3 దశాబ్దాలకు పైగా సాగుతున్నా కేవలం 36% మాత్రమే పూర్తి చేశారు. 3 కొండలకు అడ్డంగా మట్టికట్ట నిర్మించారు. నీరు మళ్లించేందుకు నిర్మాణాలు చేపట్టారు. 2,25,00,000 అంచనాలతో పనులు చేపట్టినా ఇప్పటి వరకు 6 కోట్ల వరకు ఖర్చు చేశారు. 2011లో నిర్వాసితుల సమస్యలు పరిష్కరించినా పాతధారలకు పనులు చెయ్యలేమని గుత్తేదారులు చేతులెత్తేశారు. 2018 సెప్టెంబర్లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 17 కోట్ల రూపాయలతో మళ్లీ పనులు ప్రారంభించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులు నిలిపివేశారు. మరో 5.56 కిలోమీటర్ల పొడవున కుడి ఎడమ కాలువ పనులు పూర్తి చేయాల్సింది. సాగునీరు లేక చాలా మంది రైతులు ఈ ప్రాంతంలో వ్యవసాయానికి దూరమయ్యారు. ఇన్ని సంవత్సరాలు 37 సంవత్సరాలు కూడాను పంటలు లేకుండా నానా అవస్థలో పడి వలసలంటే పోతున్నారు రైతులు. 10 ఎకరాలు ఉన్న రైతు కూడా ఈరోజు వలసెళ్ళిపోయి కూలి పనులు చేస్తున్నారు. అంత దారుణంగా ఉంది. ఏ ఒక్క ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వాలు తీసుకుంటారని మేము రైతులందరం కూడాను కోరుతున్నాము. వచ్చిన ప్రతి నాయకులు కూడాను జంపర్ కూడా చెప్పడమే కానీ అక్కడికెళ్ళి ఏం అడగడం లేదు, చేయడము లేదు. పనులు జరుగుతున్న టైంలో మధ్యలో కాంట్రాక్టర్కి అలాగనే ఇక్కడ అటువంటి నిర్వాసితుల మధ్య సమస్య వస్తే ఆ సమస్య వల్ల కొంత కాలయాపన జరిగింది. ఈలోపు హుదూద్ తుఫాన్ వచ్చిన తర్వాత గట్టు పూర్తయిపోయింది. ఆ సమయంలో గట్టుని కొట్టేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా దీని గురించి పట్టించుకున్న నాదుడు లేడు. మాకు సాగునీరు వస్తుంది, ఉన్న భూములైనా చక్కగా సంవత్సరానికి 2 పంటలు పండించుకోవచ్చు, మా కుటుంబాలపై ఉపాధి జరుగుద్ది, జీవనోపాధి కీలకమవుతుందని చెప్పేసి వాళ్ళు ఆ భూములు కూడా ఇచ్చేసి ఇక్కడికి వచ్చేశారు. తీరా చూస్తే ఆ ఏదైతే నెరవేరాల్సిన లక్ష్యం నెరవేరలే. నిర్వాసితులకు సైతం పరిహారం సక్రమంగా చెల్లించలేదు. ఇప్పటి వరకు నిర్మించిన మట్టికట్టలు సైతం పాడైపోతున్నాయి. 30 ఏళ్లలో ఈ ప్రాజెక్టు అంచనాలు 10 రెట్లు పెరిగాయి. తాజాగా 30 కోట్లతో అంచనాలు రూపొందించి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మాకేం చేశారంటే ఇల్లుకు బదులు ఇల్లు పునరావాసం కింద అని చెప్పేసి జంపరకోట బడ్డు మ్యాసింగ్ పక్కన పునరావాసం కింద ఇందిరమ్మ ఇల్లు అని ఇచ్చారండి. మళ్ళీ ఏడ్ చేశారంటే భూమి కోసం అని చెప్పేసి బర్ణసీతంపేట అనే పక్క విలేజ్లోన ఒక్కొక్క కుటుంబానికి 82 సెంట్లు భూమి అయితే ఇచ్చారండి. డీ పట్టా మాత్రం ఇచ్చారు. అది ప్రభుత్వానికి ఎన్నిసార్లు, కలెక్టర్కి వీళ్ళకి ఎన్నిసార్లు విన్నప దరఖాస్తులు చేసినా కూడా సబ్ డివిజన్ చేసి మాకు భూమి అప్పచెప్పలేదండి. అది సబ్ డివిజన్ చేసి మాకు భూమి అప్పచెప్పితే మేము దాన్ని పుష్కలంగా దాన్ని చేసుకోవడం, మా జీవనోపాధి సాగించుకునే వాళ్ళం సార్. పట్టాలు అయితే ఇచ్చారు, డీ పట్టాలు. ఇంతవరకు కూడా మాకు ఆ భూములు ఎక్కడ ఉన్నాయి అనేది కూడా మాకు తెలియదు. ఇస్తాం అంటున్నారు కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇంతవరకు అయితే ఇవ్వటం అనేది లేదు. అయితే ఈ రిజర్వాయర్ కట్టుంటే కొన్ని వేల ఎకరాలకి వాటర్ అనేది సరఫరా అయి ఉండేది. ఇంతవరకు నీరు అనేది ఏ భూములకు కూడా వెళ్ళటం లేదు. వెళ్ళనందువల్ల మాది బీడి భూములుగా తయారైనాయి. అదే కానీ నీరుంటే 3 పంటలు పండి ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారు రివ్యూ చేసి ప్రాజెక్ట్స్ సందర్శించి నూతన అంచనాలు తయారు చేయమన్నారు. 2024-25 ఎస్ఎస్ఆర్ రేట్లతోటి కొత్త ప్రతిపాదన తయారు చేసాం. ప్రాజెక్టుకి 30 కోట్లు మేర అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాం. ఈ అనుమతులు రాగానే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని మనం చెప్తున్నాం. కూటమి ప్రభుత్వం రాకతో జంపరకోట జలాశయం నిర్మాణంపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.